అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక వాసవి మాతా సంఘ సభ్యులు నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. బుధవారం రోజు శారదామాతగా దర్శనమిచ్చిన అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ఆధ్యాత్మికత చింతన మహిళల్లో ఉంటేనే సమాజంలో కూడా ఆధ్యాత్మిక చింతన అభివృద్ధి చెందుతుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మన అతి ప్రాచీనమైన పెద్ద హనుమాన్ మందిరంలో దేవి శరణవరాత్రి సందర్భంలో ఈరోజు 7వ రోజు శారదామాత పుట్టినటువంటి రోజు, మూల నక్షత్రం శారదామాత జన్మించినటువంటి రోజు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను చేసినటువంటి మా ఆడబిడ్డలందరికీ ఈ నవరాత్రి సందర్భంలో శుభాకాంక్షలు, అభినందనలు. జయలక్ష్మి గారి యొక్క నాయకత్వంలో ధనలక్ష్మి గారు, జయలక్ష్మి గారు అందరూ చాలా మంది మా ఇంటికి వచ్చి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా హృదయపూర్వకంగా మమ్మల్ని అడగడం, ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని నేను బాలాజీ గారు మా మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు కలిసి దేవాలయం రావడం, వచ్చిన సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున ఆడబిడ్డలు మీ అందరితో కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆశీర్వాదం మనందరికీ కావాలి. అమ్మవారి దయ ఉంటే అందరూ దయ ఉన్నట్టు. అందుకే ఈరోజు కమిటీ సభ్యుల యొక్క ఆహ్వానానికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకు ఆ ప్రాంతం ఇది గొప్ప పండుగ. పశ్చిమ బెంగాల్తో మొదలుకొని బాంబే నగరం, తెలంగాణలో నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగలు, దసరా పండుగలు చాలా గొప్ప పండుగలు. బంధుమిత్రులను ఆహ్వానించుకొని ఆడబిడ్డలందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వారు బంధువులు, మిత్రులు, చుట్టాలు అందరూ వస్తారు. ఆనందోత్సవాల మధ్యన జరుపుకునేటువంటి పండుగ చాలా ఆనందంగా అనిపిస్తా ఉంది. ఈ ఉదయమే ఆలయంలో అమ్మవారి యొక్క మూల నక్షత్రం కాబట్టి, జన్మదినం కాబట్టి అక్కడ కూడా వెళ్లి దర్శనం చేసుకు రావడం జరిగింది.